మన శరీరం ఒక అద్భుతమైన నిర్మాణం. మన ఒంట్లోని అవయవాలన్నీ సాధారణంగా వాటి వాటి స్థానాల్లో పొందికగా అమరి ఉంటాయి. అయితే హెర్నియా వంటి సమస్యలు తలెత్తినప్పుడు బలహీన ప్రాంతాల నుంచి బయటకు తోసుకొస్తూ ఉంటాయి. హైటస్ హెర్నియా కూడా అలాంటిదే. ఛాతీకి దిగువన డయాఫ్రమ్కి కింద ఉండాల్సిన జీర్ణాశయం కొన్ని సందర్భాల్లో ఛాతీలోకి పైకి తోసుకొస్తూ ఉంటుంది. పొట్ట పైభాగం కొంతమేరకు ఛాతీలోకి చొచ్చుకు రావడాన్ని వైద్య పరిభాషలో హైటస్ హెర్నియా అని పిలుస్తారు. ఈ పరిస్థితిని సరిచేసేందుకు ఒకప్పుడు సంప్రదాయకంగా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. అయితే ప్రస్తుతం లాప్రోస్కోపీ, రోబోటిక్ పద్ధతుల్లో ఎలాంటి కోతలు పెట్టకుండానే హైటస్ హెర్నియాను సులువుగా సరిచేస్తున్నారు. హైటస్ హెర్నియాను సరిచేసే ఆధునిక లాప్రోస్కోపీ, రోబోటిక్ సర్జరీల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైటస్ హెర్నియా అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? హైటస్ హెర్నియా అంటే డయాఫ్రమ్ అనేది ఉంటుంది శరీరంలో. అంటే పైన ఉన్నటువంటి చెస్ట్ని, థొరాక్స్ని, కింద ఉన్నటువంటి అబ్డామెన్ని, కడుపు భాగాన్ని సపరేట్ చేసే పొరని డయాఫ్రమ్ అంటాం. అంటే డయాఫ్రమ్ పైన లంగ్స్ ఉంటాయి, హార్ట్ ఉంటుంది, ఈసోఫేగస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అట్లాగే డయాఫ్రమ్ కింద లివరు, ఇంటెస్టైన్స్, స్ప్లీను, కిడ్నీసు, ఇవన్నీ కింద ఉంటాయి. ఈ డయాఫ్రమ్లో నుంచి మనం తినేటువంటి ఆహారం అన్నవాహిక ద్వారా డయాఫ్రమ్లో ఉన్న ఒక హోల్ ద్వారా, అంటే ఇది బైబర్తే ఉంటుంది, స్ట్రక్చరే అలా ఉంటుంది, దాంట్లో నుంచి అన్నవాహిక ద్వారా కిందకి వెళుతుంది, ఇది కడుపులోకి. అయితే కొంతమందికి బైబర్త్ కానీ లేదా ఎక్వైర్డ్ పొజిషన్, అంటే 99% ఇది బైబర్తే ఉంటుంది, కానీ ముందు బయటపడదు. వయసు వస్తున్న కొద్దీ లాక్సిటీ ఆఫ్ ది మజిల్స్ అన్నాం. అంటే ఏంటి, మజిల్లో మనకి పటుత్వం కొంచెం తగ్గుతుంది. ఆ లూజ్నెస్ బిల్డ్ అయినప్పుడు అక్కడ కూడా డయాఫ్రమ్ కూడా ఒక మజిలే కనుక అది కూడా లూజ్ అవుతుంది. లూజ్ అయినప్పుడు అక్కడ ఒక రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రము ఆల్రెడీ ఉన్న రంధ్రమే కొంచెం పెద్దదవుతుంది. సో దాంట్లో నుంచి ఈ ఇంటెస్టైన్స్ లేదా స్టమక్ లోపలికి వెళ్తాయి, ఎక్కడికి, చెస్ట్లోకి వెళ్తాయి. హైటస్ హెర్నియా గ్రేడ్స్ ఎలా ఉంటాయి? కొందరు మా దగ్గరికి వచ్చేటప్పటికే చెస్ట్ పెయిన్ అని చెప్పి వస్తారు, లేదా వాళ్ళకి ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తూ ఉంటుంది, లేదా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం వీళ్ళల్లో. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే ఈ డయాఫ్రమ్ అనేది ఫ్రెనిక్ నర్వ్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో దానివల్ల ఈ రిఫర్డ్ పెయిన్ వస్తుంది. యాక్చువల్గా షోల్డర్లో ఏమి ఉండదు ప్రాబ్లం, కానీ దీని ద్వారా ఇది రిఫర్డ్ పెయిన్ రావడం వల్ల షోల్డర్లో పెయిన్ ఉందని చెప్తూ ఉంటారు. లేదా బ్యాక్ పెయిన్, అంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ చెస్ట్ ముందు భాగానికి ఆపోజిట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. హైటస్ హెర్నియాతో తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయి? గ్రేడ్ 1 హైటస్ హెర్నియా కనుక అయితే వాళ్ళకి కేవలం చేయవలసింది లైఫ్ స్టైల్ చేంజెస్ ఉండాలి, కొంత మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి. అట్లాగే వాళ్ళ నిద్ర అలవాట్లు, ఆహారపు అలవాట్లు అన్నీ కూడా నియంత్రించుకోగలగాలి. ఇవి కనుక చేస్తే గ్రేడ్ 1 ఉన్న వాళ్ళకి అసలు ఏది చేయాల్సిన పని లేదు. గ్రేడ్ 2 నుంచి వాళ్ళకు ఉన్నటువంటి సిమ్టమ్స్ను బట్టి, అంటే వాళ్ళకి ఎంత ఇబ్బంది పెడుతోంది అనే దాన్ని బట్టి కొంత లైఫ్ స్టైలు, మెడికల్ మేనేజ్మెంట్ మారుస్తాం. గ్రేడ్ 3, గ్రేడ్ 4 వచ్చేటప్పటికి వాళ్ళకి మస్ట్గా సర్జరికల్ ట్రీట్మెంట్ అవసరమవుతుంది. ఎందుకని అవసరమవుతుంది? ఈ స్టమక్ వెళ్ళి చెస్ట్లో ఉంటుంది కనుక వాళ్ళకి కొంచెం తినగానే కడుపు నిండిపోయినట్టు ముందు చెస్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే లైట్ పెయినే, పెద్ద పెయిన్ అంటే విపరీతమైన పెయిన్ ఉండదు. అన్లెస్ అదర్వైజ్ ఒక్కోసారి అది స్టక్ అయిపోతుంది అక్కడ, అప్పుడు చెమటలో పట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. అది చూసుకుని చాలామంది మళ్ళీ ఇది హార్ట్ ఏమో అని అనుకుంటూ ఉంటారు. హైటస్ హెర్నియాకు చికిత్స ఎలా ఉంటుంది? గ్రేడ్ 3, గ్రేడ్ 4లో మెడికల్ లైన్లో మేనేజ్ చేయొచ్చు, కానీ క్యూర్ చేయలేం. ఎంతకాలం మేనేజ్ చేయొచ్చు? మీకు అది ఎమర్జెన్సీ కానంత కాలం. వన్స్ అది ఎమర్జెన్సీ అవడమో లేకపోతే బాగా ఇబ్బంది పెట్టడమో జరిగినప్పుడు, అంటే ఏంటి, కొందరు ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేరు, ఎందుకని అది టైట్గా పట్టేస్తుంది, స్టమక్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు గ్రేడ్ 4 హెర్నియాలో.
సో మళ్ళీ స్టమక్ని కిందకి తీసుకొచ్చి అబ్డామెన్లోకి అక్కడ వాల్వ్ తయారు చేస్తాం. సో అంత పెద్ద హోల్ ఉన్నప్పుడు ఎన్ని మెడిసిన్స్ వేసినా కూడా మీకు రిలీఫ్ రాదు. పర్మనెంట్గా అది ఉంటూనే ఉంటుంది. డాక్టర్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. దాని బదులుగా ఇది కనుక సర్జికల్ ట్రీట్మెంట్ మనం ఆప్ట్ చేస్తే, ఈరోజు చేస్తే రేపు ఉదయానికి నార్మల్ అయిపోతుంది. 24 hours ఈజ్ ద మ్యాక్సిమం టైం కావాల్సింది మనకి రికవరీకి. ఆ హాస్పిటల్లో కూడా జనరల్గా 24 నుంచి 48 గంటల కంటే ఉండరు. అంటే రోబోటిక్ సర్జరీతో చేసినా లేదా లాప్రోస్కోపిక్ సర్జరీలో చేసినా ఇమీడియట్గా ఇంటికి పంపించేయటం జరుగుతుంది. 99.9% ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. హెర్నియాకు లాప్రోస్కోపీ, రోబోటిక్ చికిత్స ఎంపిక ఎలా? రోబోటిక్ సర్జరీలో ప్రెసిషన్ ఉంటుంది. పర్టికులర్గా గ్రేడ్ 3, గ్రేడ్ 4 హైటస్ హెర్నియాస్లో మనం లోపల థొరాక్స్లోకి ఎంటర్ అయ్యి చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ అనేది డెఫినెట్గా ఒక ఎడ్జ్ ఎక్స్ట్రా ఉంటుంది లాప్రోస్కోపీ కంటే. ఎందుకని మనం ఒక 10 times ఇమేజ్ ఎక్స్పాండ్ అయితే లాప్రోస్కోపీలో ఇక్కడ 50 times ఎక్స్పాండ్ అవుతుంది. అందువల్ల ప్రెసిషన్ అనేది 100కి 100% ఉంటుంది. సో దీనివల్ల ఎర్లీ రికవరీ, జీరో కాంప్లికేషన్స్ అండ్ పర్మనెంట్ రిలీఫ్, ఈ 3 కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. సర్జరీ తర్వాత హైటస్ హెర్నియా మళ్ళీ వస్తుందా? ఎప్పటికీ రికవర్ అవ్వదు. కానీ లిటరేచర్లో కొన్ని కేసులు వరల్డ్ వైడ్గా కనుక చూసుకుంటే 0.12% రికరెన్స్ ఉంది ఇందులో. ఈ 0.12% ఎందుకు రికరెన్స్ వస్తుంది అంటే, ఒక్కొక్కసారి చాలా ఫ్రెయిల్ బాడీస్, అంటే చాలా థిన్గా ఉండి సరైన నరిష్మెంట్ లేకపోతే, ఆల్రెడీ మజిల్ లాక్సిటీ వల్ల ఇది ఆల్రెడీ ఉంది. సో మనం ఎంత బాగా కుట్లు వేసినా టిష్యూలో గనక శక్తి లేనప్పుడు ఇది రికవర్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి మేము ఒక మెష్ వాడతాం. అంటే సూచర్ చేసిన తర్వాత పైన ఒక మెష్ కూడా వేసేస్తాం. సో దాట్ అది పర్మనెంట్గా ఈ రికరెన్స్ అనేది లేకుండా ఉంటుంది. ఇప్పటిదాకా అయితే నా అనుభవంలో నేను రికరెన్స్ చూడలేదు. కానీ వరల్డ్ లిటరేచర్లో మెష్ వాడనప్పుడు 0.12% ఛాన్సెస్ ఉన్నాయి. హైటస్ హెర్నియాకు చికిత్స తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సర్జరీ తర్వాత ఏమేమి తీసుకోవాలి అంటే, ఒకటి ఆహార నియమాలు పాటించడం, సమయానికి తినడం. అంటే ఉదయం 8 లోపు, మధ్యాహ్నం 2 లోపు, రాత్రి 8 లోపు ఆహారం తీసుకోవడం. ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు వాటిని పూర్తిగా వదిలేయడం కానీ లేదా తగ్గించుకోవడం కానీ చేయాలి. ఎందుకని పర్టికులర్లీ స్మోకర్స్లో వీళ్ళకి లంగ్స్ సరిగా ఉండవు, బ్రాంకైటిస్ ఉండొచ్చు, దానివల్ల దగ్గు రావచ్చు. సపోజ్ దగ్గు వచ్చింది అనుకోండి, మళ్ళీ డయాఫ్రమ్ మీద ప్రెషర్ పడుతుంది. మనం అప్పుడే ఆపరేషన్ చేసాం, వెంటనే ఈ ప్రెషర్ పడినప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. అందుకని స్మోకర్స్ ఆపరేషన్ ముందు 10 రోజులు స్మోకింగ్ కూడా క్విట్ చేయమని చెప్తూ ఉంటాం, ఆపేయమని చెప్తాం. ఆ తర్వాత కూడా ఆపరేషన్ తర్వాత అట్లీస్ట్ ఒక 3 నెలలన్నా కనీసం స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకోకుండా ఉంటే మీకు మీరు హెల్ప్ చేసుకున్న వాళ్ళు అవుతారు. అందువల్ల త్వరగా హీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హైటస్ హెర్నియాకు లాప్రోస్కోపీ లేదా రోబోటిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేయించుకోవడం అన్ని విధాలా మేలు. సంప్రదాయక సర్జరీలో ఉండే కోతలు, ఘాట్లు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల బెడద వీటిలో ఉండదు. ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సిన పని లేదు. త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతినిత్యం రాత్రిపూట పడుకోబోయే ముందు ఆలివ్ నూనెతో చర్మాన్ని మృదువుగా మర్దన చేయండి. ఆలివ్ నూనెలోని విటమిన్ E చర్మానికి సమస్యలు తగ్గించి చక్కటి ఆరోగ్యంతో ఉంచుతుంది.